చాలా మౌనంగా దేవునికి వాక్యాన్ని విన్నారని అనుకుంటా ఉన్నాను. కొంచెం వాక్యం విన్నప్పుడు కొంచెం భయం వేసిందా మీకు? భయపడలేదా? ఆమె భయపడలేదా? ఎవరు కూడా భయపడ్డారు. భయం ఎవరు కలుగుతుంది? అంటే వాక్యానికి మనకి సెట్ అయినప్పుడు భయం అనిపిస్తుంది కదా, కదండి? సెట్ అయినప్పుడు భయం అనిపిస్తుంది కదా, అంతేనా? సంతోషం. చక్కగా తమ్ముడు వారి సంఘానికి నేను వెళ్ళాను వాక్యం చెప్పడానికి. నాతో కలిసి నేను కూడా వస్తానని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. చక్కగా ఇచ్చారు కొన్ని మాటలు, అలాగే మంచి ఆరాధన జరిపించినటువంటి తమ్ముడు ప్రత్యేకమైనటువంటి వందన, క్రైస్ట్ గాస్పెల్ వారి సంఘ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందన తెలియపరుచుకుంటూ నేను కూడా ఒక 10-15 నిమిషాలు వాక్యాన్ని చెప్తాను. చెప్పమంటారా? వింటారా? సంతోషం. మనకి ఇవ్వబడినటువంటి సమయం ఒక 20 నిమిషాలు ఉంది. ఒక 10 నిమిషాలు అదనంగా వాడుకున్నా ఇబ్బంది లేదు. సంతోషం. చదివినటువంటి వాక్య భాగాన్ని 3 పాఠాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు మనం గమనిస్తూ ఉంటే ఆ వాచనంలో ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. ఆయన పేరేంటండి? సౌలు గారు. అనేది సౌలు గారు. సౌలు గారు ఒకప్పుడు పౌలుగా మారినటువంటి ఆ పరిస్థితిని మనం చదువుకున్నాం కదండి. సౌలు ఒకప్పుడు క్రైస్తవులను, దేవుని బిడలంటున్న వారిని, సంఘాన్ని హింసించడానికి కంకణము కట్టుకున్నటువంటి వాడు కదండి. అది మాత్రమే కాదు, అధికారులతో మరి ఒక విధమైనటువంటి అధికారాన్ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి కదండి. రాజుల దగ్గరగా, అధికారుల దగ్గర క్రైస్తవులను హింసించడానికి, సంఘాన్ని హింసించడానికి అతనికి అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదండి. ఎలా చూస్తున్నాడు నమ్మక? పౌలు ఎలా ఉన్నాడు? పౌలు చేసేటువంటి వృత్తి ఏంటి? పౌలు చేసేటువంటి పని ఏంటంటే సంఘాన్ని పాడు చేయడం, క్రైస్తవులను హింసించడం. ఈరోజు మనము ఈ యొక్క భారతదేశంలో మనం చూస్తూ ఉంటే క్రైస్తవులను ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఈ రోజున భీమవరం నియోజకవర్గాల్లో మైకులు పెట్టడానికి లేదు, మైకుల్లో పాటలు పెట్టడానికి లేదు, బయట పెట్టి ప్రసంగం చేయడానికి లేదు. ఎక్కడ? మన యొక్క ప్రాంతంలో. ఎక్కడో కాదు, మన ప్రాంతంలో బహిరంగంగా మైకులు పెట్టుకుని, భాగాలు పెట్టుకుని, సౌండ్ సిస్టమ్ పెట్టుకుని వాక్యం చెప్పడానికి అవకాశం లేటువంటి పరిస్థితులు మన దగ్గరకు వచ్చేసాయి. ఎక్కడో బీహార్లోనో, జార్ఖండ్లోనో, లేకపోతే మరి ఇతర రాష్ట్రాల్లోనే కాదు, మన రాష్ట్రంలోనే దాపురించాయి, మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఈ సౌలు గారు చేసేటువంటి పని ఏంటంటే క్రైస్తవులను హింసించడం, వారి మీదకి వెళ్ళి యుద్ధం చేయడం, వారిని చంపడం. ఈరోజు కూడా చంపుతూ ఉన్నారు. ఈరోజు కూడా క్రైస్తవులను చంపుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల మధ్య ఈ యొక్క దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. అయితే అలాంటి పరిస్థితులు సౌలు భక్తునికి ఒక స్వరం వినబడింది. సౌలా ఏలా నన్ను హింసించుతున్నావు అని ఒక స్వరము పలుకుట విన్నప్పుడు, ప్రభువా నీవెవరవు? ప్రభు అంటే ఆయన దేవుడని కానీ, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడని కానీ గ్రహించలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రభు అంటే రాజులను కూడా ప్రభు అంటాం. 1:20 ప్రారంభించాం బ్రదర్. వీఆర్ స్టార్టెడ్ 1:20. వీఆర్ ఎంటరింగ్ దిస్ రూమ్. వీఆర్ స్టార్టింగ్ 1:20. You have to check the time also. ఓకే. కనుక ప్రియమైనటువంటి వారలారా, పౌలు భక్తుడు డిస్టర్బ్ అవుతే వాక్యం వెళ్ళదు. ప్రభువా ఏల నన్ను. ప్రభు అంటే ఒక రాజులను ప్రభు అంటాం. ప్రభువా చిత్తగించు ప్రభు అని అంటాం. అంటే రాజులు అనుకున్నాడు. ఒక రాజు అనుకున్నాడు, లేకపోతే ఒక రాజు స్వరం అని ఎవరో స్వరం అనుకున్నాడు. ప్రభువా ఎవరు నువ్వు? ప్రభు నువ్వు ఎవరు అని అడుగుతా ఉన్నాడు. ఎవరండి? సౌలు గారు. ఆ ప్రభు ఆయన స్వరం అంటా ఉంది, నీవు ఏల నన్ను హింసిస్తున్నావు అంటే నీవెవరు అని అంటే, ఎందుకు నన్ను హింసిస్తా ఉన్నావు? సౌలా ఎందుకు నన్ను హింసిస్తా ఉన్నావు? ఆ స్వరము విన్నప్పుడు దమస్కు మార్గములో సౌలు భక్తుడు
ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు అతనిలో ఒక విధమైనటువంటి మార్పు సంభవించింది. దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆ యొక్క మొదలుకొని ఆ నాటి నుంచి కొంత సమయము ఆయన ఏమైపోయాడు తెలుసా? చూపు పోగొట్టుకున్నాడు. చూపు లేదు. ఎప్పుడైతే ఒక భక్తుడైనటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రవక్త అననీయ అనేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు, అతనికి ప్రార్థన చేసినప్పుడు కన్నుల నుంచి పొరల వంటివి రాలగా, అప్పటి నుంచి ప్రభు ఏమైతే అతనికి అప్పగించాడో, ఏమైతే పని చేయమన్నాడో ఆ పని చేయడానికి ఆ స్వరము విన్నది మొదలుకొని ఎప్పుడున్నాడు? దమస్కు మార్గములో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని విన్నది మొదలుకొని ఆయన మరణించేంత వరకు కూడా ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టలేదు. ఏమైతే పని అప్పగించాడో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఏమైతే పనికి అప్పగించాడో ఆ పని చేయటానికి ఆయన ఒక సైనికుడి వలె పనిచేశాడు. ఈ రోజున అనేక సంఘాలను కట్టడానికి, అనేక సంఘాలు బలపడడానికి, 14 పత్రికలు రాయటానికి కూడా పౌలు భక్తుడు మన ముందున్నాడు. ఆయన మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క మాటలు వింటా ఉన్నాం మనం కదండి. చాలా సంవత్సరాల నుంచి వింటా ఉన్నాం. ఈ మాటలు మీరు వినలేదా? సౌలు భక్తుల గురించి మీకు తెలియదా? ఈ వాక్యం మనం చదవలేదా? అనేక సంవత్సరాల నుంచి మనం చదువుతూ ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క మాటలు వింటా ఉన్నాం. కానీ సౌలు యొక్క భక్తుని వలె పౌలుగా మారినటువంటి యొక్క సౌలు యొక్క జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుని స్వరమును కూడా నేను వింటా ఉన్నాను. దేవుని స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే నా జీవితంలో ఏదైనా మార్పు కలిగిందా అనేటువంటి ఆలోచన చేయమని దినాన్ని దేవుని యొక్క సేవకుని గారిని బ్రతమంతా ఉన్నారు. ఇక్కడ కూడా మనము సమయం ఉందలే, దినాలు ఉన్నాయి కదా, సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుంటామేమో. ఏ సమయాన్ని మనము దేవుని యొక్క సన్నిధి లేకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం మనకి తెలియదు. నేను ఒక యూట్యూబ్ చూశాను, పెళ్ళి కవర్ చేస్తూ ఉన్నాడు, అంటే వీడియో తీస్తూ ఉంటే రోడ్డుకి మైక్గా వెళ్ళి వీడియో తీస్తూ ఉన్నాడు. ఆ పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు, వీడియో చూస్తూ ఉన్నాడు. వీడియో తీసినటువంటి వ్యక్తి వీడియో తీస్తూ ఉంటే ఎదురుగా అట్నుంచి ఒకటి కారు కొట్టిందండి, పెట్లా ఈడుపడ్డాడు. చాలా దూరం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అవుట్. అతను అనుకున్నాడా? అనుకోలేదు. కనుక ప్రియమైనటువంటి దైవ సంగమా, సమయం ఉండగానే మనం ఏం చేయాలి? మన యొక్క ఇల్లును చక్కదిద్దుకోవాలి. ఇల్లు అంటే మన ఆత్మ, నీ జీవితం, నా జీవితం చక్కదిద్దుకోవాలి. నేను మంచి పోరాడాను, నా పరుగు తుదముట్టించి నా పరుగు చివకిరటము ఉంచబడింది. ఆ శ్రమలు, పౌలు భక్తులు పడినటువంటి శ్రమ మనం చూస్తే చాలా ఉంటాయి కదండి. అపోస్తలుల కార్యక్రమం చదివితే అవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఎప్పుడైనా బైబిల్ చదువుతారు మీరు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు అంటున్నానంటే నేను పాఠాల ముందుగానే పంపిస్తాను కదా. పంపిస్తానా? ఎప్పుడు పంపిస్తాను? శనివారం కానీ శుక్రవారం కానీ పంపిస్తాను కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నెతుక్కుంటూ ఉంటారు. కారణం ఏంటి? దాని కారణం ఏంటంటే మనం చూడలేదండి కదండి. దొరికేస్తాం ఇక్కడ దొరికేస్తాం కదండి. ఆయన ఉన్నాడంట, అబ్బా బాబు మీ తండ్రి ఉన్నాడా అని అంటే మా నాన్న పొనకంలో లేడు, ఇంట్లో లేడు అన్నాడు. పొనకంటే తెలుసా మీకు? తెలీదా? ఒడ్లు వేస్తారు, పెద్దగా బాణలా ఉంటుంది, దాన్ని పొనక అంటారు. అబ్బా ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కానీ బేబీ గారు తెలుసు కదా మీకు. పొనకంటే తెలీదా? ధాన్యము, ఇది వరకు ధాన్యము
మీరు పులి అంటారా? రాసి వేరు, పొనక వేరు. గాజు అంటారు, ఒక ఏదో పొనక అంటారు, కొంతమంది గాజు అంటారు, కొంతమంది బొట్ట అంటారు, ఏదో అనండి. అలా అన్నాడంట, మా తండ్రి పొనకలోని లేడు, ఇంట్లోనూ లేడు అన్నాడు. కూర్చోడానికి అర్థమైపోయింది ఎక్కడ ఉన్నాడు అని. అలాగా మీరు వాక్యం చదివేటప్పుడు ఎక్కడంటే అంటే అర్థమైపోతుంది నాకు. మీరు తీసారా లేదా, చదువుతారా లేదా, సిద్ధపడ్డారా లేదా, పెట్టుకున్నారా లేదా, నంటిదే కదండి చచ్చే కదా, అర్థమైపోతుంది. మీరు ఎక్కడ అక్కడ మనం కొన్ని పెట్టుకున్నాం కదా, ఇలాగా ఇలా పెట్టుకుంటారు. నేను అది పెట్టుకుంటాను ఎక్కడని తెలుస్తుంది కదా, తక్కువ చదవడానికి ఉంటారు. సురేష్ అంతేనా? ఎవరి దగ్గర బైబిల్ లేదా? బైబిల్ అందరి దగ్గర ఉందా? లేనోడు చేయొద్దండి. సల్మా గారు ఎత్తారు. అందరు తెచ్చారా బైబిల్? ఎక్కడ తెచ్చారా? ఒకసారి పైకి ఎత్తండి, పైకి ఎత్తండి. లక్ష్మి మీరు ఎత్తలే, తేలేదా? ఉంది కానీ తేలేదా? వెరీ గుడ్. లక్ష్మి గారి బైబిల్ మీరు చదువుతున్నారా? హల్లెలూయా. ఎందుకంటానంటే లేకపోతే నిద్దామని. మాస్టర్ కూడా తెచ్చారు బైబిల్. మీ దగ్గర బైబిల్ లేకపోతే నిద్దామని, అంతకుమించి ఏం కాదు. మిమ్మల్ని తప్పట్టాలని కాదు. శేఖర్ గారికి లేదా, శేఖర్ గారు ఇద్దాం, బేబు గారికి ఇద్దాం వచ్చేవారు. ఓకే, పౌలు భక్తుడు ఆ దమస్కు మార్గంలో దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆయన తర్వాత అనుకున్నాడా, వాయిదా వేసాడా, ఆ దేవుని స్వరాన్ని కాలయాపన చేశాడా, నిర్లక్ష్యం చేశాడా? ఏమన్నా పౌలు భక్తుడు నిర్లక్ష్యం చేశాడా? నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే అననీయ ద్వారా బాప్తిసం తీసుకున్నాడు కదండి. తీసుకున్నాడా? బాప్తిసం తీసుకున్నా వెంటనే, వాయిదాలు ఏమి లేదు. అరుదలకి మనం చెప్తాం వచ్చేవారం అంటాం. వాయిదాలు కదండి. అవును, అలా చెప్పలేదు పౌలు భక్తుడు. అవునే కదా, పౌలు భక్తుడు అలా చెప్పలేదు. వెంటనే బాప్తిసం తీసుకుని తన యొక్క జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా అప్పగించేసుకున్నాడు. పౌలుగా మారినప్పుడు పౌలుగా మారిన తర్వాత సుఖాన్ని అనిపించాడా, కష్టాన్ని అనిపించాడా? భయంకరమైనటువంటి కష్టం, భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి శ్రమలు. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కళ్ళంట నీళ్ళు వస్తాయి అన్నమాట, కళ్ళంట నీళ్ళు వస్తాయి. కనుక దేవుడు కృప కలిగినటువంటి వాడు ఎంతటి పాపినైనా కూడా క్షమించేటువంటి వాడు. తప్పిపోయినటువంటి కుమారుడు గురించి మనం చదువుకున్నాం. ఆయన బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఆయనను కౌగిలించుకున్నాడు, ముద్దాడాడు. ఆయన వచ్చినప్పుడు విందు చేయించాడు కదండి. విందు చేయించే సంతోషంగా పండగ వాతావరణం సృష్టించాడు దేవుడు తండ్రి. అలాగే ఒక పాపి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కూడా అలాగే సంతోషిస్తాడట, దేవుడు అలాగే ఆనందిస్తాడట. కనుక ప్రియమైనటువంటి, ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కదండి. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలో ఒక సువార్త, లూకా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11 చదవండి. నేను ముగిస్తాను, సమయం లేదు. వాడు వచ్చి ఆల్రెడీ చెప్పాడు కదా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13లో ఉంటుంది. 2:13 చదవం. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము కలగా వాడును, శాంతమూర్తి, అత్యంత కృపగల వాడనై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక. చాలండి. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, కరుణా సంపన్నుడు, దయగలిగినటువంటి వాడు. కాబట్టి ఎంతటి వారినైనా కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన త్రోసి వేయకుండా హక్కున చేర్చుకునేటువంటి దేవుడు. కాబట్టి నేను పాపిని, దౌర్భాగ్యుడు, నీతి పలిని వాడును అని నువ్వు అనుకునవద్దు. దేవుడు త్రోసేటటువంటి వాడు కాదు. దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడంటే నీతి మంతుల కొరకు రాలేదు, ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడు. ఆయన
పాపులను చేర్చుకోవడానికి వచ్చాడు, పాపిని ప్రేమించడానికి వచ్చాడు, పాపిని రక్షించడానికి వచ్చాడు. నీవెంతటి పాపమైనా ఎంతటి పాపినైనా కూడా దేవుడు క్షమించి హక్కును చేర్చుకుని కౌగిలించుకుని ముద్దాడడానికి వచ్చాడు యేసయ్య. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళటమే. ఆయన దగ్గరికి వెళ్తే సరిపోదు. కనుక ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక అందరికి కూడా సహాయం చేయనుగా. ఆమేన్.